మంత్రి అచ్చెన్నాయుడు మరొకసారి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో తన వైఖరి పరోక్షంగా స్పష్టం చేశారు. అధికారం వచ్చిందని ప్రతీకార చర్యలు తీసుకోవడం తన విధానం కాదన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు ఇంకా కుక్కలు మొరుగుతున్నాయి, అయినా తాను పట్టించుకోనని, చట్టం తన పని తాను చేసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా చట్టం ముందు సమానమే అన్నారు. గడిచిన 5 ఏళ్లలో తనకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి జైల్లో ఉంచినా తాను ప్రతీకారం తీర్చుకోలేదని అనుచరులు కూడా సంయమనం పాటించారన్నారు. అసెంబ్లీలో చెప్పారు, కోపం నరం ఎప్పుడో తెగిపోయారు. మా వాళ్ళ దగ్గర స్పీడ్ అవుతున్నా మనం ఎప్పుడు కక్ష సాధింపు చర్య చట్టం తను పనిచేస్తాం. తప్పు చేసిన వాడు ఎప్పుడూ తప్పించుకోలేదు. మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేసిన వాడు ఎప్పుడూ తప్పించుకోలేదు. తప్పనిసరిగా ఒక అవకాశం ఆ రోజు వచ్చింది, బాగా చేశాం. ఈ రోజు మళ్ళీ వచ్చింది. టెక్కలు ఇంకా బాగా చేయాలి, అందరూ సహకరించాలి. ఈరోజు అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ బొమ్మ వరకు రోడ్డు వేశాం. ఆ రోడ్డు ప్రధానమైన రోడ్డు. రేపు పండుగ వస్తుంది, మోటార్ సైకిల్ వెళ్ళడానికి కూడా ఖాళీ ఉంది. ఆ రోడ్డు వెడల్పు చేశాం. అక్కడ ఎవరైతే తోపుడు పనులు పెట్టుకున్నా వాళ్ళందరికీ ఒక ప్లేస్ ఇచ్చాం. అక్కడికి వెళ్ళమంటే కొంతమంది ధర్నాలు అంటున్నారు. ఎవరు ధర్నాలు చేసినా, ఎవరు తిట్టినా నేను మంచి కోరుకుంటాను, ఎవరికి అన్యాయం చేయాలి. నేను ఎప్పుడో చేయాలి, కానీ వాళ్ళకి ప్లేస్ చూపించాను. ఎక్కడ ఉంటే వ్యాపారం అవుతుంది, వ్యాపారం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తాను. నాకు ఒక జామకాయ కావాలి, అది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి, ఇక్కడే కొనుక్కు దొరకదు కదా. కాబట్టి మీకు కూడా సహకరించమని చాలాసార్లు చెప్పాను. ఏదో నా స్వార్థం కాదు. 5 సంవత్సరాలు అచ్చెన్నాయుడికి ఇబ్బంది పెట్టారు.